హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ వ్లాగ్స్ 1 2 3. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చడి అనమాట. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మిర్చి ఒక 6 or 7 తీసుకున్నాను నేను. ఇక్కడ మంటకి సరిపడినంత, మంట ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 10 అయినా తీసుకోవచ్చు. నేను 1/2 kg బీరకాయలతో చేస్తున్నాను కాబట్టి 6 or 7 మిర్చి తీసుకున్నాను. అది కాకుండా ఇవి మంట ఎక్కువ ఉన్నాయన్నమాట. కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు ఈ మెజర్మెంట్స్ని బట్టి చేసుకోవచ్చు. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకోవాలన్నమాట. అవి చల్లారేలోపు బీరకాయలు 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. 1/2 kg బీరకాయలను మంచిగా కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కాకుండా ఇలా మాత్రమే తొక్కు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా, మనం ఫ్రై చేస్తాం కాబట్టి, పచ్చడే కదా, మిక్సీ పడతాం కాబట్టి మీడియం సైజ్ అయినా పర్లేదు. అవి మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు చల్లారిపోయిన మిర్చిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని యాడ్ చేసుకున్నాను. వాటిని మిక్సీ పట్టేస్తూ అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ బీరకాయ ముక్కల్ని వేసేసుకున్నాను అనమాట. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. దీనిలో ఉన్న నీరంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెం పసుపు 1/2 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టు దానిలో ఉన్న నీరంతా ఇలా బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చిలో మనం ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి, మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకున్నాను. దానికోసం పోపు ప్రిపేర్ చేస్తున్నాను. దానిలోనే పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని తెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ని దీనిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంతే, రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.